ఎట్లయినా నువ్వు దర్శన కాడికి కేగి స్వామికి మనకు రావాల్సిన సొత్తు వరకు తీసుకొని. అలాగే స్వామి, మీరు చెప్పిన విధముగానే మా దొరసాని కడకేగి మాడయు పాతయు అడిగిదను. ఆవిడికి కాసిత్త దయ కూడా కలగకుండా చివరికి విధి ఎట్లు విధించిన ఈమె శిశంత్రి కాదయ్యా, చంద్రమతయ్య. చంద్రమత మందమత మాకు తెలియదు. రాజుగారు ఆగ్ర పాట మీద కరవాలం. దేవి, నీవు శిశంత్రివా? కాదు స్వామి. ఎట్లు? అవతరిప్పుడు అట్లు మీ చేసలా వందుకొని దారిలో పోవచుంట ఒక బాలశవము నా కాలికి తగిలినది. అంత మతి చెల్లించిన దాననే అది మన కుమారుడిదేమోనని పరికింపుచుండ రాజభటుల చోటికి వచ్చి, ఓసి పాపాత్మురాల, రాజబిడ్డ నేల చంపితివని ఒక నగల మూట నా ఒడిన పడవేసి దొంగ చిక్కెనని నన్ను తన్నుచు రాజ్య సాన్నిధ్యమునకు కొనిపోవా. రాజు న్యాయాలు ఆలోచింపుకుంటా నా శిరస్సు ఖండించమని ఆజ్ఞాపించిన స్వామి. ఇది కారణము. ధర్మము నేటి కలికాలము సంబంధించను. తన చిత్తము మెప్పింపలేదు గాని సేవకులెవరూ నేరమార్గము చూడాలి. ఇలాంటి రాజుల గుండెనేమి మండిననేమి జగదేక పావని ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారియా భగవంతుని నేత్రయుక్తము మోచి ధ్యానించుకుంటూ గతమెల్ల మరచిపో. సతికి నా రుణమెల్ల సరిపోయే నీకేటి ఆశ నెలత పైన మోహమా ఈ కాలము గతించే మా చెంత నీవున్న దశకు తప్పదు మాలిని కంట రక్తము తవి చూడగలవు నిత్యగలవు గైవనువు సత్యమునకై హరిచంద్ర వంశము అంతరించెడుగాక. గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మ. నేను మాత్రం నా పూర్వము సత్యమునకై హరిచంద్ర వంశము అంతరించెడుగాక. శ్రీహరుని మీద మనసు గురి చేసి ఆ చంద్రమతి దేవి